ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్ల దొరకక తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగ్లు విముఖత బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు కొత్త వాళ్ళను బరిలోకి దించాలని అధిష్టానం యోచన ఒక అభూత కల్పనమైనటువంటి వార్తని రాసిరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ రాసింది కదా, రేపు దీని మీద చర్చ పెడతారు. ఉట్టిది అట్లా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు కరువు అంట. దేంతో నవ్వాలి ప్రజలు, దేంతో నవ్వాలి? ఇప్పుడు టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీలో పెట్టి చూసినావా? ఇప్పుడు 17 ఎంపీ స్థానాలు ఉంటే సరే, ఒకటి ఎంఐఎంది హైదరాబాద్ది, దాని మీద పెద్దగా ఎవరు ఎక్కువ ఆసక్తి చూపారో అది వదిలేస్తే 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వీళ్ళు కనుక అప్లికేషన్లు ఆహ్వానిస్తే నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 అప్లికేషన్లు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 అప్లికేషన్లు వస్తాయి. అభ్యర్థులు కరువు అంట. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు ఉంటారా? ఏదో ఒక విధంగా అంటే అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని ఒక నెగిటివ్ ప్రచారం చేయాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లాంటి ప్రాపగండా వార్తలు రాయాలి, ఇట్లాంటి లోఫర్ వార్తలు రాయాలి. ఈ వార్తలు రాసి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకుపోవాలి. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ రైతు బంధు ఇవ్వకపోతేవి, పింఛను పెంచి ఇవ్వకపోతేవి, ఆ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వకపోతేవి, గ్యాస్ సిలిండరు ఇవ్వకపోతేవి, ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభం చేయకపోతేవి, ఇప్పుడు పోటీ చేస్తే ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారా, పొరకమెటలు తీసుకొని కొడతారా, దేని తీసుకొని కొడతారు, కోడిగుడ్లు పడతాయా, టమాటాలు పడతాయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసి ఈ తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాలలో ఒక ప్రభుత్వం మీద నెగిటివ్ రావడం ఈ 40 రోజులలో ఇదే ఫస్ట్ టైం. అంత దరిద్రమైనటువంటి పాలన, అంత తుగ్లక్ పాలన, అంత నియంత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. నువ్వు ప్రజలకు అనుకోతే తెలుస్తుంది ఆ విషయం. ఏదయ్యా ఆయన ఏమో చేస్తాడు, మళ్ళీ గవే కేసీఆర్ పైసలు ఇస్తున్నాడు, మళ్ళీ గవే కేసీఆర్ పింఛన్ ఇస్తా ఉన్నాడు. ఇప్పటిదాకా ఆ కేసీఆర్ కిట్లు అవి ఆ కార్యక్రమం లేదు, అది మొత్తానికే బంద్ పెట్టిండు. ఇంకొక కార్యక్రమం ఏంటంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉంది కదా, దానికి కాంగ్రెస్ వాళ్ళకు 2011-12 ప్రాంతంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు అప్లికేషన్లు పెట్టిపించి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తావురంట. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇవ్వాలి కాబట్టి. ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు పాలన.